నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో పొలిటికల్ హీట్ బాగా ఉంది. ఎవరు ఎక్కడ తగ్గడం లేదు. ఓటర్లని లక్ష్యంగా చేసుకుని తమ ఖాతాలోకి ఆ ఓట్లు డిపాజిట్ అయ్యేలా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరోపక్క జగన్. ఎక్కడా తగ్గడం లేదు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలతో అసలు ఎన్నికల యుద్ధం మూతమవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఉగాది సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన, సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. ఆయన ఏమంటారంటే, వాలంటీర్ల వ్యవస్థను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తానే అధికారంలోకి, తెలుగుదేశం కూటమే అధికారంలోకి రాబోతుంది. వచ్చిన వెంటనే వాలంటీర్లకు సంబంధించిన ఫైల్పై తాను సంతకం చేస్తాను. వాళ్ళ జీతాలను కేవలం 5,000 కాదు 10,000 రూపాయలకు పెంచుతానని సంచలనమైన ప్రకటన చంద్రబాబు నాయుడు చేశారు. అంతేకాదు, వాళ్లకు దాదాపుగా ఒక 50,000 సంపాదించుకునేలా, డబ్బు క్రియేట్ చేసేలా వాళ్ళకు ఉపాధి కూడా చూపిస్తానని అంటున్నారు. అయితే వైసీపీకి అమ్ముడుపోయి వాళ్ళ కోసం పని చేయకుండా చాలా నిజాయితీగా పనిచేయాలని కూడా ఆయన ఆ సందర్భంగా ఒక సూచన చేశారు. అయితే చంద్రబాబు నిన్న చేసిన ప్రకటన వైసీపీ పార్టీలో గుబులు రేపిస్తుందని చెప్పవచ్చు. చాలా డిఫెన్స్లో పడిపోయినట్టు ఆ పార్టీ నేతలు కూడా ఒక రకమైన ఆందోళనలో ఉన్నట్టు కూడా ఏపీలో డిస్కస్ జరుగుతుంది. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది తాను సృష్టించిందే, తనకు చాలా అనుకూలంగా ఉంటారు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబు నాయుడు కోలుకోలేని దెబ్బ కొట్టారా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు తాను ప్రజాగళం సభల్లో చాలా విస్తృతంగా పాల్గొంటూ ఆయన చాలా కీలకమైన ప్రకటన, గెలిపే లక్ష్యంగా చాలా కీలకమైన ప్రకటనలు, స్టేట్మెంట్లు చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమన్నారంటే, ఈ పెన్షన్లను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ నెల నుంచే ఆ 4,000 రూపాయల పెన్షన్ను ఇస్తానని ఆయన పబ్లిక్ ఓటర్లకు హామీ ఇస్తున్నారు. అంతేకాదు, ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ రైతుల రుణమాఫీ, రైతులకు సంబంధించి ఎంత రుణమున్నా ఆ రుణం మొత్తం మాఫీ చేస్తానని ఈ 3 కీలకమైన హామీలు ఆయన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అంటే గతంలో 2 హామీలు చేశారు, రైతు రుణమాఫీకి సంబంధించి, అలాగే పెన్షనర్లకు సంబంధించిన 2 కీలకమైన హామీలు గతంలో చేశారు. అయితే నిన్న ఉగాది సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఆంధ్రలో రచ్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం వాళ్ళ సేవల్ని నిలిపివేస్తూ వాళ్ళను పక్కకు పెట్టింది. ఆ పక్కకు పెట్టిన సందర్భంలో ఇరు పార్టీలు, అటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కూటమి కానీ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో వాలంటీర్ల పైనే మొత్తం ఫోకస్ అంతా ఉండి అదే డ్రైవ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో అది ప్రధాన ప్రచార అస్త్రంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి వాలంటీర్ల వ్యవస్థను తాను కొనసాగిస్తాను, ఎక్కడ రద్దు చేసే ప్రసక్తే లేదు, ఇంకా వాళ్ళ జీతాలు కూడా గౌరవ భృతి 5,000 ఇస్తుంది జగన్ ప్రభుత్వం, దాన్ని 10,000కు పెంచుతానని కూడా ఆయన ఇచ్చిన హామీపై ఏపీలో చాలా విస్తృతంగా దీనిపై చర్చ జరుగుతుంది. మనం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే, గ్రామ అలాగే వార్డు సచివాలయాలని ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఈ సచివాలయాల్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండే విధంగా దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లను వాళ్లకు గౌరవ భృతిగా ఒక 5,000 రూపాయలు ఇస్తూ నియామకం చేశారు. అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు చాలా వాటిని కొత్త పథకాల్లో ఎన్రోల్ చేసుకోవడం, అలాంటి కీలక బాధ్యతల్ని కూడా వాళ్లకు అప్పగించడంతో అయితే రేపు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కొంతమంది ఎన్జిఓలు కోర్టుకు వెళ్ళటం, అలాగే ఎన్నికల సంఘానికి ఆశ్రయించడంతో వాళ్ళ సర్వీసులను పక్కన పెట్టింది. దాంతో ఏమైంది, చాలామంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం అవి మనం చూసాం. రాజీనామాలు చేస్తున్న సందర్భంలో
ఈ తెలుగుదేశంకి కూటమికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా ఈ కీలకమైన ప్రకటన చేశారు. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్ళ నియామకం ప్రతి 1 ఇయర్కు కోసం ఈ నియామకం ఉంటుంది. అంటే మే 31 రోజు వరకే వీళ్ళ అగ్రిమెంట్ ఉంది. మే 31 తర్వాత వీళ్ళు ఆ హోదాలో ఉండరు. అంటే తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించిన నిర్ణయం తీసుకొని ఉంది. అయితే ఇటు పక్క ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ అటు పక్క ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా ఇప్పుడు వాలంటీర్ల జపం చేస్తున్నారు. అధికారంలో కనుక వస్తే మేమే ఫస్ట్ సంతకం అనేది వాలంటీర్లకు సంబంధించిన ఫైల్ పైనే సంతకం చేస్తామని ఇద్దరు కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు ఇరువురు కూడా చెప్తున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించిన ఓటర్లు కానీ అలాగే ఈ వాలంటీర్లు కానీ ఎవరిని నమ్ముతారు, ఎవరి వైపు మొగ్గుతారు అనే ఉత్కంఠత అయితే ఏపీలో నెలకొంది.